కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదని విమర్శించారు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఈ ఎన్నికలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా జనం పట్టుకడతారనే జోస్యం చెప్పారు. అరకు నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని గీత చెప్పారు. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన కనిపిస్తుందని 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు కొత్తపల్లి గీత. చెప్పిన విషయాలన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అయితేనే, ఆవాస్ యోజనలో ఇళ్ళు అయితేనే, ఇప్పుడు వరకు చూస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్కి నరేగా ఫండ్స్ అయితేనే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా చేసింది అయితేనే, ఇక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, ఈ జిల్లా అయితే ఏర్పడింది కానీ ఈ జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా జరగలేదని చెప్పడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ అవి చూసి కూడా అడిగారు, పాత బిల్డింగ్స్ చేశారా అసలు ఏంటంటే నేను చెప్పడం జరిగింది. వాటి బిల్డింగ్స్ పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూశారు. ఈ మున్సిపాలిటీ అన్న పేరుకే మున్సిపాలిటీ కానీ ఇక్కడ నిధులు లేని పరిస్థితి చెప్పాను. ఇక్కడ నీళ్ల కోసం జనాలు పడుతున్న కష్టాల గురించి నేను వివరించడం జరిగింది. దారి పొడుగున ఆయన మన్యం జిల్లా గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఇక్కడ కష్టాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వచ్చే మంచినీరు, రంగు నీరు వస్తుంది తాగడానికి కూడా, జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మంచినీటికి అని చెప్పడం జరిగింది. నేను మొత్తం ఇక్కడున్న సమస్యలన్నీ కూడా వివరించాను. ఒక రకంగా ఇంకా పార్లమెంట్లో అడుగు పెట్టక ముందే మంత్రివర్యులు ఇక్కడ రావడం వల్ల, అది కూడా రూరల్ డెవలప్మెంట్లో ఆయన మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి ఆయనకి మన సమస్యలన్నీ ఫస్టే చెప్పడం కూడా జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రధానమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. అండ్ రెండోది ఏంటంటే ఆయన 7 సార్లు ఎంపీగా చేశారు అండ్ 4 సార్లు మంత్రివర్యులుగా చేశారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేశారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రివర్యులుగా ఉన్నారు, అప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యాం చాలాసార్లు. సో చాలా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారంటే 6 సార్లు ఎన్నుకోబడ్డారంటేనే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఆదరణ ఎలా ఉన్నదన్నది. ఈరోజు మనం చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మన రాష్ట్రం మొండెం లేని తల్లేని మొండెంలాగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న మరొకసారి అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి మనకందరికీ తెలిసిన విషయం. అది మరి చెప్పాల్సిందేమీ లేదు, అప్పుల కుప్పగా మారింది. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సంక్షేమం అనే పేరుతో ఆయన చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా బోటకం అని చెప్పి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతున్నట్టు చాలా విషయాల్లో రంగులు బయటపడుతున్నాయి.